కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆయన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆయన ఏసీబీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ విచారణ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు దాదాపు 12 గంటల 40 నిమిషాలు అవుతా ఉంది. దాదాపు 2.5 గంటల నుంచి విచారణ కొనసాగుతూనే ఉన్నది. ఇంకా ఎలాంటి అప్డేట్స్ కూడా బయటకు రావడం లేదు. ఆయన ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, కేటీఆర్ ఏం చెప్తా ఉన్నాడు, ఏ రకమైనటువంటి దాని మీద నడుస్తూ ఉంది, క్విడ్ ప్రోకోకు సంబంధించినటువంటి అంశం మీద నడుస్తూ ఉందా, అసలు నిధుల దుర్వినియోగం మీద నడుస్తూ ఉందా, ఆ క్యాబినెట్ అనుమతి లేకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారన్నటువంటి ఆరోపణలు ప్రధానంగా ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తూ ఉన్నాయి. దేని మీద ఎలాంటి ఆరోపణల మీద విచారణ జరుగుతూ ఉందన్నటువంటి అంశం మీద ఇంకా ఎలాంటి సమాచారం కానీ అధికారికంగా బయటకు ఇస్తున్నట్టయితే కనపడతలేదు. సో చూడాలి ఏం జరగబోతుంది అంటే. అయితే దీనికంటే ముందు విచారణకు వెళ్లే ముందు ఉదయం 10 గంటల ప్రాంతంలో నందినగర్లోని కేసీఆర్ నివాసం దగ్గర కేటీఆర్ మాట్లాడుతూ ఆయన చాలా కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. చాలా చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఒక 5-10 నిమిషాల ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ, నేను ఒక తెలంగాణ బిడ్డను, నేను ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి, నేను కేసీఆర్ రక్తం పంచుకుంటున్నటువంటి బిడ్డను, నేను ఎలాంటి తప్పు చేయను, ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, ఏమి ఉన్నా సరే ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, తెలంగాణ కోసం మాత్రమే నేను నిర్ణయాలు తీసుకున్నా, అందులో ఎలాంటి అవినీతి లేదు అని చెప్పేసి వారు ఒక మాట మాట్లాడడం జరిగింది. ముందు ఆ మాటను ఒకసారి మీకు వినిపిస్తా, ఆ బయటను మీకు ఒకసారి వినిపిస్తాం. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు, నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను, ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక కార్యకర్తగా, కేసీఆర్ గారి సైనికుడిగా, స్వచ్ఛమైన మనస్సుతో, నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక దీంతో పాటు ఇంకొక అంశాన్ని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన అంటే ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం ఆరోపణలు చేస్తుంది, క్విడ్ ప్రోకోకు సంబంధించి చేస్తూ ఉంది. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే గ్రీన్కో కంపెనీ, ఏదైతే ఈ ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే నడుస్తుందో, ఈ ఫార్ములా రేస్ని ప్రమోటర్గా పనిచేసినటువంటి గ్రీన్కో కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో, ఎలక్ట్రోలర్ బాండ్ల రూపంలో దాదాపు 40 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చిర్రు అన్నటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ బలంగా చేస్తూ ఉంది. ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక గుత్తా సుఖేందర్ రెడ్డి గారి కొడుకు, ఆయన కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రచారం చేస్తూ ఉంది. సో కాబట్టి ఈ రకంగా చేశారు కాబట్టి క్విడ్ ప్రోకో జరిగింది అంటే ఒక ప్రతిఫలంగా వాళ్లకు ఈ ఫార్ములా ప్రమోటర్గా ఇచ్చిరు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి. దీని మీద కూడా కేటీఆర్ స్పందిస్తూ చాలా కీలక అంశాలు మాట్లాడాడు. మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మా బావమరుదులకు మేము కాంట్రాక్ట్లు ఇవ్వలేదు, మా కొడుకుల పేర్ల మీద ఉన్నటువంటి వాళ్లకు మేము కాంట్రాక్ట్లు ఇవ్వలేదు, కాబట్టి మేము ఎలాంటి క్విడ్ ప్రోకోకు పాల్పడలేదు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. సో దానికి సంబంధించి కూడా కేటీఆర్ గారు ఏం మాట్లాడారో ఒకసారి ఆ బయట కూడా విందాం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్ట్లు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు, లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు, నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను, ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. ఇదే అంశానికి సంబంధించి మన స్టూడియోలో బీఆర్ఎస్ నాయకులు, సో ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసినటువంటి
వరంగల్ బిడ్డ రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. వారితోని మాట్లాడదాం. అసలు ఏం జరగబోతోంది, విచారణలో ఏం ఎదుర్కొంటున్నారు కేటీఆర్ గారు, వాళ్ళు పార్టీలో కదా మరి కీలకమైనటువంటి నాయకులు కాబట్టి వాళ్ళకి ఇంటర్నల్గా ఏమైనా సమాచారం ఉందా? ఒకవైపు మీడియాలో కానీ బయట కానీ మొత్తం ఒక ప్రచారం నడుస్తూ ఉంది. కేటీఆర్ని వాళ్ళ సాయంత్రం లోపల అరెస్టు చేయబోతున్నారన్నటువంటి చర్చ కూడా బాగా నడుస్తూ ఉంది. మరి రాకేష్ రెడ్డి గారు ఏం చెప్తారో చూద్దాం. నమస్తే అన్న. నమస్తే. సో వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. థ్యాంక్ యూ. సో అంటే ఏంటి, కేటీఆర్ గారు విచారణకు హాజరయ్యారు ఫైనల్గా. అంటే మన 7th రోజు వెళ్ళాల్సి ఉంటే ఆ రోజు వెళ్తే లాయర్ని తీసుకురావద్దు అన్నటువంటి వ్యవహారంలో ఆ రోజు విచారణకు ఫిజికల్గా ఆయన హాజరు కాలేదు. ఆయన లెటర్ రూపంలో ఇచ్చినటువంటి సమాధానం. ఇప్పుడు ఇవాళ ఫైనల్గా అయితే వెళ్ళారు. అంటే మీ నాయకుడు కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉందా ఇవాళ? నిజాయితీకి ధైర్యం ఎక్కువ ఉంటుంది. అందుకనే రూపాయి కూడా అవినీతి చేయలేదు అని ఘంటాపదంగా చెప్తున్నటువంటి కేటీఆర్ గారు ఏసీబీ నుండి కేసు బుక్ అయిన తర్వాత విచారణకు రమ్మని పిలిస్తే రెండోసారి ధైర్యంగా వెళ్ళడం జరిగింది. అన్ని విషయాలు ఘంటాపదంగా వారు చెప్తారు. దాంట్లో అసలు అవినీతికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఒప్పందంలో భాగంగా నేరుగా ప్రభుత్వ ఖజానా నుండి కొంత అమౌంట్ని ఈవెంట్ ఆర్గనైజర్స్కి పంపడం జరిగింది. ఎందుకు పంపారు? బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి, బ్రాండ్ తెలంగాణ ఇమేజ్ పెంచడానికి, ఇక్కడికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడానికి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెంచడానికి. ఈ ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ని ప్రపంచ నగరాలతోని పోటీ పడుతూ మాస్కో, బీజింగ్, న్యూయార్క్, సియోల్ లాంటి నగరాలతోని పోటీ పడి వాటిని తలదన్ని వాటిని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. తీసుకురావడం వల్ల 700 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు కానీ లేదా ఇక్కడ బిజినెస్ కానీ జరిగిందని చెప్పేసి స్వయంగా నీల్సన్ అనేటువంటి అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ చెప్పింది. మరి అలాంటి ఆ ఈవెంట్ను రెండో దఫా నిర్వహించాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు అది నిర్వహించకుండా అంతర్జాతీయంగా ఈరోజు ఒప్పందంని తుంగలో దొక్కి అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను, భారతదేశ ఖ్యాతిని గంగపాలు చేసినందుకు ఫస్ట్ వారి మీద కేసు పెట్టాలి. అసలు వారి మీద కేసు పెట్టకుండా మీరు కేటీఆర్ గారి మీద ఎట్లా కేసు పెడతారు నాకు అర్థం కావడం లేదు. ఆయన మంత్రిగా ఒప్పందంలో భాగంగా మనం ఇవ్వాల్సినటువంటి అమౌంట్ని ఇద్దామని చెప్పేసి వారు ఆదేశం ఇవ్వడం జరిగింది. దాంట్లో తప్పేంది? దాంట్లో అవినీతి ఎక్కడిది? అవినీతి లేనప్పుడు అవినీతికి నిరోధక శాఖ ఎట్లా వస్తుంది అందులో? అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా అది హైడ్రా కానీ, మూసీ కానీ, లగ్చర్ల కానీ, జియో 29 కానీ, జియో 46 కానీ, ఈ రకంగా గురుకుల విద్యార్థుల విషయం కానీ ప్రజలకు ఎవరికి ఎక్కడ ఏ ఆపద వచ్చినా అక్కడ వాళ్లకు అండగా నిలుస్తున్నది కేటీఆర్ గారు. ఆపదలో ఆపద్భావంతుడుగా వారు మారుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారిని అడ్డు తొలగించుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి 1,00,000 కోట్ల దోపిడీకి కేటీఆర్ గారు అడ్డం పడుతున్నారు కాబట్టి వారిని అడ్డు తొలగించుకోవాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు కేసు. అంటే ప్రధానంగా ఇక్కడ వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటిదంటే తప్పించుకోవడం కోసమే ఈ కోర్టుల చుట్టుముట్టు తిరుగుతూ ఉన్నారు. కోర్టు అనుమతి ఇచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేయాలి? మరి 7 తారీఖు నాడు మన పోవచ్చు కదా, కోర్టు తీర్పు ఉందని చెప్పేసి ఆపిర్రు, ఎందుకు పోలేదు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. అరే అలా తప్పించుకోవడానికి ఏముంది? వారే చెప్తున్నారు కదా నేనే ఆదేశించిన అని చెప్పేసి. దాంట్లో తప్పించుకోవడానికి ఏమున్నది? వారు నేరుగా వారిని కోర్టుకు వెళ్తా అన్నారు. కానీ లాయర్ను కూడా అనుమతించినటువంటి నేపథ్యంలో భారత పౌరుడుగా వారికి అన్ని లీగల్ ఆప్షన్స్ ఉంటాయి, అన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులను కాలరాసేటువంటి అధికారము ఈ కాంగ్రెస్ పార్టీకో వీళ్ళ ప్రభుత్వానికో వీళ్ళ పోలీసులకు లేదండి. భారత పౌరుగా వారికి ఉన్నటువంటి హక్కులను వారు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో తప్పేంది? దాని తప్పేం లేదు కదా. కాబట్టి ఈరోజు మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఈరోజు రాష్ట్రంలో గ్రామాన రైతులు రైతు బంధు రాక, రుణమాఫీ కాక, పంటలకు సరైనటువంటి ధర రాక ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిరు ఉద్యోగులు ఈరోజు జీతాలు సరైనటువంటి సమయంలో రాక, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ఈరోజు రోడ్ ఎక్కుతున్నారు. చాలామంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము రెగ్యులర్ అవుతామని చెప్పేసి స్వరశిక్ష అభియాన్ వాళ్ళు కానీ లేకపోతే ట్రైబల్ టీచర్స్ కానీ ఈ రకంగా అనేక మంది వాళ్ళు రోడ్ ఎక్కుతున్నారు. గురుకులాల్లో ఉండాల్సినటువంటి విద్యార్థులు, చిన్నారులు ఈరోజు ఆసుపత్రుల్లో ఎక్కువ ఉంటున్నారు. గ్రూప్ 29 గురించి, గ్రూప్ 46 గురించి ఈరోజు నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు. యూనివర్సిటీల్లో మంచి చదువులు చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు ఈరోజు రోడ్డు ఎక్కుతున్నారు. ఇటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ప్రజలు అడిగేటువంటి సమాధానం లేదు కాబట్టి ప్రజల దృష్టి నుండి, వీళ్ళ వైఫల్యాల నుండి మా దృష్టిని మలచడానికి కేటీఆర్ గారి మీద కేసు పెట్టిండు, అంతే కదా. అంతకంటే ఏమున్నది చెప్పండి? ఈరోజు ఏడాది పాలనలో మీరు ఎలగబెట్టింది ఏమున్నది?
6 గ్యారెంటీలు ఎగనామం, ప్రజలకు పంగనామం, ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అన్న విధంగా రాష్ట్రాన్ని ఆగమాగం చేశారు. ఇటువంటి ఈ నేపథ్యంలో ఇంకా మీరు ఏం చేస్తారు? స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతారు. మీరు ఏం చెప్తారు? మీరు ఏది చక్కగా చేయలేదు. రుణమాఫీ పావులమంత మందికో 8 మందికో చేసిండ్రు. రైతు బంధు ఇప్పటివరకు 17,500 ఎగ్గొట్టింది ఇప్పటికే. ఆ పంటలు చక్కగా కొనుగోలు చేయలేదు. ఫీజు రీఇంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు, ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీ అయ్యే పరిస్థితి ఉన్నది. దవాఖానాల మందులు లేవు, బళ్ళల్లో చాక్ పీసులు లేవు. మీరు ఏం చెప్పుకొని మీరు ఎన్నికలకు పోతారు? కాబట్టి చెప్పుకోవడానికి ఏం లేదు. కాబట్టి ఇట్లనన్నా బదనాం చేసి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా అవినీతి పరులు అని ముద్ర వేసి ఏదో సింపతి గెయిన్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇది ఉద్యమ పార్టీ, ఉద్యమాలనే ఉగ్గుపాలుగా తాగి ఎదిగినటువంటి ఒక పార్టీ. ఈ మీ కేసులకు, మీ లాఠీలకు, తూటాలకు, తుపాకీలకు, పోలీసుల పహారాకు మీరు వేసేటువంటి ఇనుప కంచెలకు భయపట్టోడు ఇవ్వలేడు. ధీటుగా ఎదుర్కొంటాం. తెలంగాణ బిడ్డలం, తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది, తెగింపు ఉంటుంది. తెగించి కొట్లాడతాం, తప్పకుండా తల వంచేది లేదని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు ఏదైతే చెప్తున్నారో అది ఒక గొప్ప స్ఫూర్తినిచ్చింది కార్యకర్తలందరికీ. తప్పకుండా విల్ ఫైట్ బ్యాక్. అంటే ఇదే మాట వారు విచారణకి వెళ్తున్న సందర్భంగా మాట్లాడారు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను ఎలాంటి తప్పు చేయను, ఏం చేసినా కానీ తెలంగాణ ప్రాంతం కోసం చేస్తానన్నాడు. అంటే అందులో తప్పు చేసినా కానీ తెలంగాణ ప్రాంతం కోసం చేస్తానటువంటి ఆరోపణ కూడా వస్తూ ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. వారు చెప్పింది ఏంటంటే, ఒకనాడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో 10 జిల్లాలకు గాను 9 వెనుకబడిన జిల్లాలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే చెప్పిందండి. ఇది ఎవరోగా చెప్పింది. అటువంటి తెలంగాణను దేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1గా, ఐటీ పెట్టుబడుల్లో నెంబర్ 1గా, విదేశీ పెట్టుబడుల్లో నెంబర్ 1గా తీర్చిదిద్దినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రంలో సాగునీరుని, తాగునీరు సమస్యను, విద్యుత్ సమస్యను పరిష్కారం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇది ప్రతి గ్రామంలో డబల్ రోడ్డు, సీసీ రోడ్లు, రోడ్లకు ఇరువైపున చెట్లు, నర్సరీ, తర్వాత పార్కు, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామం, రైతు వేదికలు, ట్రాక్టర్లు, ఈ రకంగా గ్రామాలకు కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి మౌలిక సదుపాయాలను తీసుకొచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు సాయంకాలం 6 దాటితే నానక్రామ్ కూడా పోయినా, కోకాపేట పోయినా, గండిపేట పోయినా, ఈరోజు ఎక్కడికి పోయినా కూడా హైదరాబాద్లో అసలు మనం హైదరాబాద్లో ఉన్నామా, న్యూయార్క్లో ఉన్నామా అనేటువంటి ఒక పరిస్థితి నిర్మాణం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అలాంటి తెలంగాణ బిడ్డ కేటీఆర్ గారు తప్పకుండా నేను తెలంగాణ బిడ్డను, నేను నిజాయితీ కలిగినటువంటి వాడిని, నిజాయితీకి ధైర్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎదుర్కొంటా అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేశాను. దాంట్లో కూడా కోడిగుడ్డు మీద ఈకలు పీకుతానని కాంగ్రెస్ పార్టీ నాయకులు పీకాలనుకుంటే పీకొచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు అసలు ఈ దేశంలో కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్సే కాంగ్రెస్ పార్టీ. నిజంగా ఎవరన్నా జైలు పెట్టాలంటే ఫస్ట్ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని పెట్టాలి. వాళ్ళు బెయిల్ మీద బయట తిరుగుతాను. వాళ్ళను వదిలిపెట్టి మీరు కేటీఆర్ గారిని జైల్లో పెడతాం, మేము అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అంటే ప్రజల అమాయకులా అండి? దేశంలో 75 ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఎక్కువ శాతం వెలుగబెట్టింది మీరే కదా. మీరు చెప్తున్న దాని ప్రకారము అంటే కంప్లీట్ డైవర్షన్ కోసము 100% మన రైతు భరోసాకు సంబంధించి 15,000 అని చెప్పేసి 12,000 ప్రకటించారు అని చెప్పేసి మనం చూస్తున్నాం వార్తలు కూడా. సో ఆయన ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు. సో మరి అదంతా డైవర్షన్ కోసమే ఈ కేటీఆర్ మీద ఈ హడావుడి ఇదంతా జరుగుతుందంటారా, లేకపోతే నిజంగానే ఇందులో అంత స్టఫ్ ఉంది కాబట్టి కేసులో ఈ ఏసీబీ దూకుడని అనుకో? ఓకే, ఒకవేళ స్టఫ్ ఉంటే సంవత్సర కాలం ఏం బీకెళ్ళి గడిబీకెళ్ళ సంవత్సర కాలం మీరు ఏం చేశారు? మీ చేతిలో ఏసీబీ ఉంది, మీ చేతిలో పోలీసులు ఉన్నారు, మీ చేతిలో పవర్ ఉంది కదా. మరి 7 ఏడాది పాటు మీరు డాక్యుమెంట్లు చూసుకుంటూనే ఉన్నారా? నిజంగా అందులో ఏమైనా అవినీతి జరుగుంటే వెంబడే మీరు కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సింది. ఈరోజు ఎందుకు చేస్తున్నారు అంటే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోవడానికి ఏం లేదు, ముఖం చూపెట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళు హెల్మెట్లు పెట్టుకొని తిరిగేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంది అని చెప్పి ఈరోజు చిన్న పిల్లగాడి నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. వీళ్ళకి చిన్న పిల్లలకేమో ఒకటి కార్డు ఇస్తామన్నారు, వృద్ధులకేమో పెన్షన్ ఇస్తామన్నారు. ఈ మధ్య ఏజ్ల వాళ్ళకి ఒక్కొక్కరికి ఒకటి, ఎవరికేమో ఉద్యోగం ఇస్తామన్నారు, ఎవరికి కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు. ఇక పెళ్లి కావాల్సినటువంటి వాళ్ళకేమో కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, కేసీఆర్ కిట్లు, తర్వాత స్కూటీలు, తర్వాత రైతు బంధు 420 హామీలు ఇచ్చారు. అట్లా చాలా హామీలు ఇచ్చిండు. కాబట్టి ప్రజల దగ్గరికి పోవడానికి ముఖం లేదు. ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలి? ఏం చేస్తే ఇక కేటీఆర్ని అడ్డం తొలగించుకుంటే సరిపోతుంది, ఎట్నో అట్లా మనం విన్ కావచ్చు అనేటువంటి కుట్ర చేసి ఈ రకమైనటువంటి కేసులు పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద 10,000 కేసులు అయినాయి. ఇప్పటికి అధికారం 10,000 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 10,000 కేసులు.
వాళ్ళు పాలన మీద దృష్టి ఎక్కడ పెడుతున్నారండి? ప్రతీకారం మీదే దృష్టి పెడుతున్నారు. వాళ్ళు ప్రజాపాలన అనుకుంటున్నారు, కానీ పసలేని పాలనగా తయారైపోయింది. ప్రతీకార పాలనగా, పైశాచిక పాలనగా తయారైపోయింది. కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. అయితే మాత్రం వెనక్కి తగ్గిలా. లగచర్ల విషయంలో తెగించి కొట్లాడితేనే నువ్వు వెనక్కి తీసుకున్నావు. హైడ్రా విషయంలో మేము తెగించి కొట్లాడితేనే ఈరోజు పేద ప్రజలకు కొంత రిలీఫ్ దొరికింది. మూసి విషయంలో మేము తెగించి కొట్లాడితేనే నువ్వు ఇప్పుడు ఆపినవు వాటిని. జియో 46 విషయంలో, జియో 29 విషయంలో, గురుకుల విద్యార్థుల విషయంలో మేము కొట్లాడితే కదా నువ్వు స్టెప్స్ తీసుకుంటున్నది. జాబ్ క్యాలెండర్ విషయంలో మేము కొట్లాడితే కదా పనికిరాని ఒక జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో పెట్టింది. బట్ ఈరోజు ప్రభుత్వాన్ని మేలుగొల్పుతున్నది బీఆర్ఎస్ పార్టీయే. కాబట్టి సంవత్సరం కాలంలో ఇంత ఘోరంగా అబాస్ పాలైనాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అడ్డదొలగించుకోవాలని ఈరోజు కేసులు పెడుతున్నారు. కానీ దేశ చరిత్రలో మీరు ఎక్కడైనా చూడండి, కక్షపూరితంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఎక్కువ కాలం పాటు వాళ్ళు మనుగడ సాగించలేకపోయారు. ఆంధ్రాలో ఏం జరిగిందని? ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన. జగన్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన జైల్లో పెట్టిండు, ఆయన ముఖ్యమంత్రి అయిన. మొన్న హేమంత్ సోరెన్ ఏమైంది? అవును, జైల్లో పెడితే బంపర్ మెజార్టీతో గెలిచాను. అవును, బట్టి అంటే నిజాయితీగా ఉండాలి, అవినీతిని నిర్మూలించాలి ప్రభుత్వం. అది అంటే ఇక్కడ ప్రధానంగా ఏం కనపడతా ఉందంటే, అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో దొరకడము, దాంట్లో 50 లక్షలతో దొరకడము, అందులో కూడా ఏసీబీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం. ఇవాళ అదే ఏసీబీతోని కేటీఆర్ని అరెస్ట్ చేపాడు. అంటే తనని ఏ దర్యాప్తు సంస్థను వాడుకొని తన మీద కేసులు పెట్టి లోపల పెట్టిర్రో, ఇప్పుడు అదే దర్యాప్తు సంస్థలతోని వాడుకొని కేసులు పెట్టి లోపల పెట్టడానికి ఇది ఎలా చూస్తారు దీన్ని? అంటే కక్షనే లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం పనిచేస్తున్నది. అసలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకోవడానికి అన్నట్టుగా వీళ్ళు వివరిస్తా ఉన్నారు. మీరు గమనించండి, వాళ్ళకి అధికారం వచ్చినటువంటి మొదటి రోజు నుండి నేటి వరకు విద్యుత్ ఒప్పందాల మీద ఏదో జరిగిందని, సీఎం రిలీఫ్ ఫండ్ లో ఏదో జరిగిందని, డ్రగ్స్ విషయంలో కానీ, లేకపోతే ఈ ఫార్ములా ఈరీస్ అని కానీ, ఇంకా కాళేశ్వరం అని కానీ, రకరకాలుగా ఏదో విధంగా కేసు పెట్టాలి, ఎట్లనే చేసి ఇరికియాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా పాపం వాళ్ళు అధికారంలో ఉన్నాం, మనం ప్రజల మీద దృష్టి పెట్టాలి, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలా, ఒక విజన్ ఆవిష్కరించి ఈ ప్రాంతాన్ని ముందు తీసుకెళ్లాలనే విషయం మర్చిపోయింది. అందుకని ఏడాది కాలంలో నువ్వు ఏం చేసావు అని అడిగితే ఈరోజు చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు కదా. వెన్ యూ లుక్ బ్యాక్, దెర్ ఇస్ నథింగ్ ఎక్సెప్ట్ రివెంజ్. అందుకనే ఈరోజు రేవంత్ రెడ్డి కాదు, ఆయన రివెంజ్ రెడ్డి అయిపోయాడు. ఆయన రివెంజ్ తీర్చుకుంటున్నాడు. మీరు ఎన్ని పేర్లు పెడతారు ఆయనకి? అంటే కొంతమంది గుంపు మేస్త్రి అంటారు, కొంతమంది రేవంత్ రెడ్డి కాదు రివెంజ్ రెడ్డి అంటారు, కొంతమంది ఏమో చిట్టినాయుడు అంటారు, కొంతమంది ఏమో ఇట్లా రకరకాల అబద్ధాల లేకపోతే చెప్పేటువంటి నాయకుడు చేసే అనేటువంటి, అంటే ఎన్ని పేర్లు పెడతారు? నాయకుడు చేసే పని ఆధారంగా ప్రజలే అనేకమైనటువంటి బిరుదులు ఇస్తారు. ఆ బిరుదులను మనము స్వీకరించాల్సి వస్తుంది. మంచిగా, చెడు చేస్తే చెడ్డగా. డెఫినెట్లీ. అంటే రేవంత్ రెడ్డి ఈ సంవత్సర కాల పాలనలో ఎక్కడ ఇసుమంత మంచి పని కూడా చేయలేదా? అట్లే ఉండదు. ఏ నాయకుడైనా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ముందుకు వస్తాడు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన చూసిన తర్వాత 2 సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చాం కదా, ఒకసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని ప్రజలు అంటే ఒక లార్జ్ హార్టెడ్నెస్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. గెలిపించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వస్తే అలా చేస్తారు, ఇలా చేస్తారు అని చెప్పేసి చాలా హోప్స్ ఉండే. ఆ హోప్స్ తగ్గట్టే పాపం వారు ప్రజావాన్ని స్టార్ట్ చేశారు. అవును, ప్రజావాన్ని స్టార్ట్ చేస్తే అబ్బా ఆయన ప్రజలు అన్ని సమస్యలు వింటూ పరిష్కారం చేస్తానంటే అది ఒక్కరోజు ముచ్చటగా ఇనుప కంచెలు తీసేసిండు. అబ్బా ఈయన నేరుగా ప్రజలను గెలుస్తాడని చాలా అనుకున్నారు. పాత కంచెలు పోయి కొత్త కంచెలు వచ్చినాయి. కాబట్టి మార్పు ఏం లేదు ఈరోజు. కాబట్టి ఇటువంటి ఈ నేపథ్యంలో మార్పు లేకుండా పైగా నేను గుడ్లు బీకి గోళీలు ఆడతా, నేను పేగులు మెడకేసుకుంటా, లావుల్లో తొండలు తొడగిస్తా, ఈ రకమైనటువంటి భాష, ఈ వ్యవహారం కానీ ప్రజలు అనేకమైనటువంటి బిరుదులు ఇస్తూ ఉంటారు. అది కొన్ని సందర్భాల్లో అది సన్మానంలా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అవమానంగా ఉంటుంది. అది స్వీకరించాల్సిందే, నువ్వు మొయ్యాల్సిందే, నీకు వేరే ఆప్షన్ లేదు. ఈరోజు రేవంత్ రెడ్డిని రివెంజ్ రెడ్డి అని నేనలే, ప్రజలు అంటున్నారు. ఆ రకంగా గుంపు మేస్త్రి అని నేనలే, ఆయనే అన్నాడు. దాన్ని ప్రజలు పదే చెప్తా ఉన్నారు. ఇంకా చాలా ఉంటాయి. ఇది అంటే సినిమా స్టార్ట్ జస్ట్ ట్రైలర్ మాత్రమే ఇది. అంటే ఆయన కూడా అదే అంటున్నాడు, జస్ట్ ట్రైలర్ మాత్రమే. అంటే మీరు చేసినటువంటి అవినీతికి, మీరు చేసినటువంటి అక్రమాలకు ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. నెక్స్ట్ ఇంకా ఓఆర్ఆర్ మీద ఉన్నది, నెక్స్ట్ ధరణి మీద ఉన్నది, విద్యుత్ కొనుగోళ్ల మీద ఉన్నది, కాళేశ్వరం మీద ఉన్నది, ఇంకా ఇవన్నీ మిమ్మల్ని 20 ఏళ్ల పాటు జైల్లో పెడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు
నిజాము నిరంకుశత్వం మీద పోరాడినటువంటి దాశరథిని జైల్లో పెడితే ఆ జైలు గోడల మీద నా రాజు తరతరాల బూజు అని లిఖించినటువంటి కవి దాశరథి. అలాంటి దాశరథి పుట్టినటువంటి గడ్డ ఇది. కాబట్టి ఎవడు భయపడడు, ఈ జైళ్లకు ఈ కేసులకు ఎవడు భయపడడు. అన్యాయాన్ని ఎదిరించిన వాడి నాకు ఆరాధ్య దైవుడు అని కలంతోని లిఖించినటువంటి కాలోజీని అన్నటువంటి తెలంగాణ ఇది. ఈ తెలంగాణ గడ్డ మీద ఈ జైళ్ళకి ఎవడు భయపడడు. నేను జైల్లో పెడితే దాన్ని 20 ఏళ్ళ అధికారంలో ఉన్నా అనుకుంటే అట్లా ప్రతి ఒక్క నాయకుడు ప్రతిపక్ష నాయకులు అందరినీ కూడా జైల్లో పెడతారు. కానీ ఎవరు కూడా అట్లా పరిపాలన చేయలే. అలా పరిపాలన చేసిన ప్రతి ఒక్కరిని కూడా ప్రజలే బుద్ధి చెప్పిండు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలండి, గుర్తుపెట్టుకోండి మీరు. ఆ రోజు ప్రజలే ఉద్యమాలకు నాయకత్వం వహించను. ఏది నిజాం నిరంకుశత్వం మీద ప్రజలు బరిసెలు అందుకొని గ్రామాన ఒక టీమ్గా మారి వాళ్ళు నిజాము రజాకారులను తరిగినటువంటి చరిత్ర వాళ్ళకు ఉంది. ఆంధ్ర పెత్తందారులను కూడా అందరూ ఏకమై కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళని తరిమినటువంటి చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు కూడా నువ్వు కక్షనే లక్ష్యంగా చేసుకొని నువ్వు కనుక ఈ రకంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కూల్చేటువంటి ఒక ప్రయత్నం, ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తే ప్రజలే తిరగబడతారు, ప్రజలే నాయకత్వం వహిస్తారు, ప్రజలే వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటారు. ఇది 100% జరిగి తీరుతుంది. మీరు చూడండి. అంటే వాళ్ళు అనేది ప్రధాన. నా క్వశ్చన్కి మీరు స్ట్రైట్ ఆన్సర్ చెప్పట్లేదు. ఓన్లీ ఇది ఫార్ములా ఈ రేస్ కోసం ఒకటే కాదు, నెక్స్ట్ ఓఆర్ఆర్ లైన్ లో ఉంది. ఓఆర్ఆర్ తర్వాత నెక్స్ట్ కాళేశ్వరం లైన్ లో ఉన్నది. ఇవన్నింటికి ఎదుర్కోవడానికి, జైలు శిక్ష అనుభవించడానికి మీరు రెడీగా ఉన్నారా? నేనేమంటున్నా, దేశంలో న్యాయం ఉంది, చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, ప్రజా కోర్టులు కూడా ఉన్నాయి. వాళ్ళు కక్షనే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తే ఏం చేయాలన్నా కూడా బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. మేము ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ వాడుకొని ప్రజలే తిరగబడేటట్టు కూడా మేము చేయగలుగుతాము. గతంలో కూడా అట్నే చేసినాము, ఇప్పుడు కూడా చేస్తాము. అని అసలు అవినీతి అయినప్పుడు భయం ఎందుకు? నిజాయితీగా ఎదుర్కొంటాం దాంట్లో. నువ్వు ఇంకోటి ఏంటంటే, ప్రజలు నీకు అధికారం కట్టబెట్టింది ఎందుకు? ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, కేసీఆర్ కంటే బెటర్ పరిపాలన అందించడానికి. ఎగ్జాక్ట్లీ. నువ్వు అది మర్చిపోయి నువ్వు తెల్లారులేస్తే నేను కేటీఆర్ గారిని జైలు పెడతా, హరీష్ రావు గారి మీద కేసు పెడతా, ఇంకో ఆయన మీద కేసు పెడతా, బీఆర్ఎస్ కార్యకర్తలను అణిచివేస్తా, ఇదా? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణతో ఉన్నటువంటి సంబంధం బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం. ఇది తెలంగాణ ఆత్మ లాంటిది ఈ పార్టీని. ఈ పార్టీని నువ్వు కూల్చలేవు. ఏదో కేసులు పెట్టి కూల్చేస్తా అనుకుంటే అది సాధ్యం కాదు. ఆయనే అబాస్పాలవుతాడు. నువ్వు 4 ఏళ్ళ తర్వాత, అంటే 5వ సంవత్సరం అంతా ఎన్నికలు ఉంటాయి, 4 ఏళ్ళ తర్వాత నువ్వు ఏం చేసినావు అంటే చెప్పుకోవడానికి ఏముండదు. నేను ఆయన జైల్లో పెట్టినా, ఈయన జైల్లో పెట్టినా, ఈయన ఇబ్బంది పెట్టినా, ఆయన ఏసీబీ అప్పగించినా, ఈయన ఈడీని అప్పగించినా తప్ప నీకు చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. అంటే ఇది కేవలం రేవంత్ రెడ్డి ఒక్కడే చేస్తున్నాడు అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఇందులో ప్రధానంగా కొన్ని అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. రేవంత్ రెడ్డికి అవునన్నా కాదన్నా అటు చంద్రబాబు నుంచి సపోర్ట్ ఉంటుంది. చంద్రబాబు ఇటు కేసీఆర్కు కొంత ఎటువై రాజకీయ వైర్యం ఉంటుంది. అలాగే కేసీఆర్ అధికారం నుంచి దిగిపోయే ముందు బీజేపీతో పెట్టుకున్నాడు, ఆర్ఎస్ఎస్ రింగుతో పెట్టుకున్నాడు. దాంతోపాటు ఇక్కడ బీజేపీ అండదండలు కూడా బలంగా ఉన్నట్టు కనపడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏసీబీ కేసు నమోదు చేస్తుంది, వెంటనే సైమల్టేనియస్గా అక్కడ ఈడీ నమోదు చేస్తుంది. ఇక్కడ కోర్టులలో స్టే వచ్చేస్తుంది, ఈడీ విచారణకు రమ్మంటుంది. రేపు ఇలా 9 తారీఖు ఇలా ఇక్కడ విచారణ ఉన్నది, 16 తారీఖు నాడు మళ్ళీ ఈడీ విచారణకు కేటీఆర్ గారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే 2 బలమైనటువంటి జాతీయ పార్టీలు టార్గెట్ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీని మీరు ఏ విధంగా నిలదొక్కుంటారు? మీ నాయకుల మీద, మీ అగ్రనాయకుల మీద కేసులు పెట్టినప్పుడు, రకరకాలుగా ఈడీ కేసులు, ఏసీబీ కేసులు ఇట్లా పెట్టి లోపల పెట్టినప్పుడు మీ పార్టీ సస్టైనట్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పరిపాలన ఫలితాలు ప్రజలు అనుభవిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరిగినటువంటి దుష్పరిణామాలను కూడా ప్రజలు అనుభవిస్తాను. అంటే ప్రజల అనుభవంలో ఉంది, ఏది మంచి జరిగింది, ఏది మనకు చెడు జరిగిందని ప్రజల అనుభవంలో ఉన్నప్పుడు ఎవరు ఎంతమంది ఏకమైనా బీఆర్ఎస్ పార్టీ నిజాయితీగా పనిచేసింది, ఫలితాలను తీసుకొచ్చింది కాబట్టి, సమస్యలను పరిష్కారం చేసింది కాబట్టి, ప్రజల ఆదాయాలను పెంచింది కాబట్టి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచింది కాబట్టి తప్పకుండా ప్రజలే రక్షణ కవచంగా బీఆర్ఎస్ పార్టీకి నిలుస్తారు. ప్రజలే ఈ పార్టీని కాపాడుకుంటారనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం నాకుంది. 2 జాతీయ పార్టీలు ఏకమై ఒక పార్టీని నాశనం చేయాలనుకుంటున్నదంటేనే ఆ పార్టీ యొక్క బలం ఏందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పార్టీ ఆ ప్రాంతానికి ఎంత పెనవేసుకున్నటువంటి బంధం ఉందో ఆ రెండింటికి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి ప్రజలే కాపాడుకుంటారు. ఈ ప్రాంతమే, ఈ తెలంగాణనే, ఈ తెలంగాణ పార్టీని కాపాడుకుంటుంది. ఈ కేసులు ఇవన్నీ గతంలో కూడా చాలామంది ఇంతకంటే ఎక్కువ నియంతగా చేయాలి, మనం పరిపాలన చేయాలని
అనుకొని వచ్చినటువంటి వాళ్ళు కూడా అల్టిమేట్గా ప్రజాస్వామ్య శక్తిలో వాళ్ళు ఓటమి తప్పలేదు వాళ్ళకు కూడా. బట్ ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది అల్టిమేటింగ్, ఇది ఎప్పటికీ నాకే ఉంటుంది, అధికారం శాశ్వతం, అధికారంలో మొత్తం అందరినీ అణచివేయాలి. అణచివేత తీవ్రమైనప్పుడు తిరుగుబాటు తప్పదు. ఈ చరిత్ర మనకు చెప్తా ఉంది. కాబట్టి మీరు అణచివేసే ప్రయత్నం చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఒక నాయకుడిని అణచివేసి ఒక్కరిని లోపలేస్తే ఇంకా 100 మంది పుట్టుకొస్తారు. ప్రజాస్వామ్య మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేసి విచారణ పేరుతో పిలిచి ఇదంతా చేయడం వల్ల ఇప్పుడు ఇలా రైతు భరోసా అనేటువంటి చర్చ పక్కకు పోయింది. అవును, దాంతోపాటు ముసలులకు పింఛన్లు అనేటువంటి చర్చ పక్కకు పోయింది. ఇట్లా రేపు సీజన్ వస్తా ఉంది, ఇప్పుడు యాసంగి సీజన్ ఇప్పుడు పీకల మీద ఉన్నది. సో ఇప్పుడు చాలా చోట్ల రిజర్వాయర్లు అడుగంటిపోయినాయి, నీళ్లు లేవు. కాళేశ్వరంని ఒకవైపు మొత్తం ఎండబెట్టి ఇసుక దందా చేస్తా ఉన్నారు. ఈ చర్చ అంతా పక్కకు పోయింది కదా, వాళ్ళు అనుకున్నది టార్గెట్ రీచ్ అవుతాం. అవును దాన్ని ఇప్పుడు ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉంటుంది, మా కార్యకర్తల మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫర్ ఏ టెంపరీ పీరియడ్ ప్రజల దృష్టిని మళ్లించేటువంటి విషయంలో వాళ్ళు కొంతమేరకు సక్సెస్ అవ్వచ్చు, నేను కాదంటే. అల్టిమేట్గా వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అనేది తేల్చుకునేంత శక్తి తెలంగాణ ప్రజలకు ఉంటుంది. తప్పకుండా మేము కూడా గ్రామానికి చేరుకుంటాం, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను చైతన్యవంతం చేస్తాము. సరే, కొన్ని ఇప్పుడు 20 చెప్పిండు కేసీఆర్ గారు, ఒక 15 చేసి 5 చేయలే, కానీ చెప్పని కూడా 10-15 చేశారు. సరే, అయినా కూడా ఇది మాకు చేయలే, 5 చేయలేదు అనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టారు. దట్ డజంట్ మీన్ దట్ ఇక శాశ్వతంగా వాళ్ళు పక్కన పెడతారని ఏం కాదు. వాళ్ళకి ఏం జరగలేదని కాదు, అభివృద్ధి జరగలేదని కాదు, వాళ్ళకి ఏం లబ్ధి చేకూరలేదనేది కాదు. కానీ మాకు ఈ చెప్పిన 5 చేయలే కదా అనే ఒక కోపంతో వాళ్ళు పక్కన పెట్టారు. అది పర్మనెంట్ ఏం కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 100 రెట్లు బెటర్ అని ప్రజలే భావిస్తున్నారు. వాళ్ళను తట్టి లేపాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంటుంది, తప్పకుండా చేస్తాం. అది ఉంటుంది. కేటీఆర్ గారిని ఒక్కరిని జైలు పెడితే కేటీఆర్ లాంటి నాయకులు 100 మంది తయారవుతారు. 100 మంది మొత్తం తెలంగాణ ప్రతి గ్రామానికి చేరుకుంటారు. అన్ని విషయాలను మంచిగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్రజలకు చెప్తారు, ప్రజలే స్పందిస్తారు. సరే, అంటే మొత్తానికి ఇప్పుడు సరే పైన విచారణ ఎదుర్కోబట్టి కూడా ఆల్మోస్ట్ 3 గంటలు అవుతుంది. మీరు పార్టీ నాయకులుగా ఏమన్నా మీకు అప్డేట్స్ ఉన్నాయా? అంటే ఎప్పటిదానికి విచారణ కొనసాగే అవకాశం? బయట కూడా బాగా చర్చ నడుస్తా ఉంది, ఇలా అరెస్ట్ అయిపోతాడు అని చెప్పి. ఏముంటదండి అలా, ఆయన ఇప్పుడు నేనే ఆదేశం ఇచ్చిన డబ్బులు పంపమని. ఇలా నువ్వు అడిగేది ఆయన, వారు చెప్పేది, వారు చెప్పాల్సిందంటే ఓపెన్గా అసలు ప్రెస్లోనే 2-3 సందర్భాల్లో చెప్పిండు, అన్ని డాక్యుమెంట్లు కూడా ఇచ్చిండు. ఇంకేం కావాలా నీకు, ఏం అడుగుతావు? టైంపాస్ ఇది. ఏంటంటే ఏదో పిలిచినాము, మేమేదో పై చేయి సాధించినాము, మేము ఒక పైశాచిక ఆనందాన్ని పొందినాము అనే ఒక సాడిస్టిక్ ప్లెజర్ తప్ప వీళ్ళు ఏముంది. 5 గంటల వరకు పెట్టుకుంటారు, నేను చెప్తున్నా కదా. వాళ్ళు ఏదో 30 క్వశ్చన్లు తయారు చేసి, ఆ 30 క్వశ్చన్లకు ఆల్రెడీ సమాధానం ఇచ్చేసిండు, ప్రజాక్షేత్రంలో ఇచ్చాడు, ప్రజా బాహుల్యంలో ఉన్నది దాని సమాధానం. కానీ ఇప్పుడు ఏంటంటే మేము రప్పించుకున్నాం, అప్పుడు రేవంత్ రెడ్డిని దొరకబట్టింది కదా, క్యాష్తో దొరకబట్టింది కదా, ఇప్పుడు వీళ్ళని కూడా ఏదో అట్లనే ఉన్న వీళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే అని చెప్పేటువంటి ఒక ప్రయత్నంలో బాగానే ఇప్పుడు రప్పించుకున్నాము, ఇక మేము కూర్చోబెట్టాలి అని 5 గంటల వరకు కూర్చోబెడతారండి. వాళ్ళు ఏమీ లేదల్లా, అలా జీరో. అంటే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? చేయాలంటే చేస్తారు వాళ్ళు, రాజ్యం కదా, వాళ్ళ చేతిలో అధికారం ఉంటుంది కదా. కాబట్టి చేసిన మీ నాయకుడు సంసిద్ధమయ్యేపోయిందా, అరెస్ట్ అవ్వడానికి రెడీ అయిపోయిందా? ఎస్, he's mentally prepared. ఈ దేశంలో గుర్తుపెట్టుకోండి, ఇట్లా నియంతృత్వ పోకడతో ఉన్నటువంటి ప్రభుత్వాల వల్ల జైలు పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అందరూ మళ్ళీ కడిగిన ముత్యాలుగా బయటకు వచ్చిండు. అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మళ్ళీ కేటీఆర్ గారు అరెస్ట్ అయితే అవుతాడు, పోతారు, 4 రోజులు జైలు పోతారు. ఏమైతుంది, జైలు పోయినంత మాత్రాన వీళ్ళ ఆరోపణ ఏమన్నా ప్రూవ్ అయినట్ట కాదు కదా. వాళ్ళు ఆనందం పొందుతారు, 4 రోజులు పొందనియండి. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కదా మీ పరిస్థితి ఏంది అసలు? అది మీరు అంచనా, మీరు కూడా సేమ్ ఇలాంటి రివెంజ్ పాలిటిక్స్ ఒకవేళ చేస్తే ఎట్లా తట్టుకునేంత శక్తి ఉందా మీకు? అల్లాడిపోతారు మీరు ఇట్లా చేయాలంటే. అట్లా చేయదలుచుకుంటే అట్లా కేసీఆర్ గారు కనుక అట్లా చేయదలుచుకుంటే ఈరోజు మాట్లాడేటువంటి చాలా మంది నాయకులు ఆ గొంతులు పర్మనెంట్గా మూగబోయేటి, కానీ ఆయన అట్లా చేయలే కదా. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో కేసీఆర్ గారి పాలన మీద మాట్లాడిండు. అయినా కూడా వారు ఎక్కడ కూడా దాని మీద తీవ్రంగా వారు స్పందించింది ఏం లేదు. రేపు కూడా మళ్ళీ రివెంజ్ ఏమి ఉండదు. కానీ ఒకసారి అర్థం చేసుకోవాలా, ఇప్పుడు మనకు పర్మనెంట్గా కాదు అధికారం ఇచ్చింది, 5 ఏళ్ళకి అధికారం ఇచ్చింది. ఈ అధికారాన్ని ప్రజలకు వినియోగించుకోవాలి. లేదా ఇట్లా కక్ష చేసుకుంటూ పోతే రేపు వచ్చే ప్రభుత్వంలో ఎవరెవరు ఉంటారు కదా, కేటీఆర్ గారు కాకపోతే ఇంకో మంత్రి ఉంటాడు, ఆయన కూడా అట్నే చేస్తాడు. మీ పరిస్థితి ఏమవుతుంది అప్పుడు?
ఇది ఆలోచించుకుంటే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కేటీఆర్ అరెస్ట్ కోసం, కేటీఆర్ని జైల్లో పెట్టడం కోసం. ఇదంతా ఒక చూస్తూ ఉన్నారు, మనం వారం 10 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో కానీ, మీడియాలో డిబేట్లలో మాట్లాడే విధానం కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళు ఎదురు చూస్తుండడం ఓకే, కానీ కొంత అదే కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు చూస్తే కేటీఆర్ అరెస్ట్ అయితేనే మాకు కొంత స్కోప్ దొరుకుతుందని చెప్పేసి మిగతా నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎదురు చూస్తున్నారు అనేటువంటి చర్చ కూడా బాగుంది. ఇట్లాంటి ఉందా, ఇలాంటి ఆలోచన? వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో దేశమంతా ఊరేగుతాడు, రాజ్యాంగం పట్టుకుని రాజ్యాంగాన్ని రక్షిస్తా, మొత్తం బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మొత్తం సర్వనాశనం చేసింది అని చెప్పేసి ఆయన ఊరేగుతాడు. వీళ్ళ నాయకులు ఇక్కడ, వీళ్ళ ముఖ్యమంత్రి, వీళ్ళ మంత్రులు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఏమో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏం లేకపోయినా మేమైతే అరెస్ట్ చేస్తాం, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, జైలు పంపుతాం వీళ్ళు మాట్లాడతారు. అసలు పొంతనున్నదా? ఇది నేషనల్ పార్టీనా? ఇదేమన్నా ఇది మీది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీయా, లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏమైనా సపరేట్గా ఉన్నదా? ఇది చెప్పాలా? ఇది కాదు కదా కాంగ్రెస్ పార్టీ. ఇస్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ, 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ. మీ పార్టీ కేవలం ఒక పార్టీ మీద కక్ష తెచ్చుకోవడానికైనా పనిచేసేది? నాకు అర్థం కాదు. అంటే ప్రజలకు మేలు చేసేటువంటిది ఏమి ఉండదా? ఒక విజన్ ఉండదా? ఒక ఆబ్జెక్టివ్ ఉండదా మీకు? సో ఇవన్నీ చర్చకు వస్తాయి. ఏమి ఇలా మనం చూసాం కదా ఇప్పుడు, అంటే తెలంగాణలో చాలా ఒక పరిణతితో కూడుకున్నటువంటి రాజకీయాలు ఉండేటివి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మొత్తం కలుషితం చేసేసి, గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు అనేక పార్టీల నుంచి పరిపాలన చేశారు, కానీ ఎప్పుడు కూడా ఇట్లా ఈ రకంగా కక్షపూరితంగా చేయలే. కానీ ఇప్పుడు ఇది ఎట్లయిపోయిందంటే ఆంధ్ర పాలిటిక్స్ లాగా, తమిళనాడు పాలిటిక్స్ లాగా తెలంగాణ పాలిటిక్స్ కూడా తీసుకుపోయేటువంటి ఒక ప్రమాదం ఉంది. ఇప్పుడు మనకు రాజకీయపరమైనటువంటి సంబంధాలు ఎట్లున్నా కూడా మానవ సంబంధాల విషయంలో మన తెలంగాణ రాజకీయ నాయకుల్లో అసలు కుదవలేరు. అద్భుతమైనటువంటి సంబంధాలు కొనసాగిస్తారు. ఏ పార్టీ వాళ్ళైనా కూడా మిగతా వాళ్ళు ఏదైనా అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు కానీ, ఏదైనా ఆపద ఉన్నప్పుడు కానీ, ఏ విషయంలో అయినా కూడా పలకరించుకునేటువంటి ఒక పరిస్థితి ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఆయన రివెంజ్ రెడ్డిగా మారిపోయిన తర్వాత ఈరోజు పరిస్థితి మొత్తం కలుషితం అయిపోయిందండి. కక్షపూరితమైనటువంటి రాజకీయాల వైపు తీసుకెళ్తా ఉన్నాడు. మేము చూసాం తమిళనాడులో జయలలిత గారు అధికారం ఉన్నాడు, కరుణానిధిని గొరగొర గుంజుకొచ్చి జీవులు ఎక్కించుడు. కరుణానిధి అధికారం ఉన్నప్పుడు జయలలిత చీర కొంగు గుంజుడు. ఇది ప్రజలు అసహించుకున్నారు. తెలంగాణ అంటే చాలా పరిణతితోనే కూడుకున్నటువంటి సమాజము, చైతన్యవంతమైనటువంటి సమాజం అని ఈరోజు దేశంలో ఒక పేరుంది. కానీ దాన్ని నాశనం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీగా దీన్ని తప్పకుండా వాళ్ళు రివ్యూ చేసుకుంటే బాగుంటుంది. ఇది జస్ట్ ఒక సలహా మాత్రమే. రైట్. సో ఫైనల్గా అయితే మీరు ముగించే ముందు ఏం చెప్పబోతా ఉన్నారు అంటే, ఇప్పుడు ఈ విచారణ ఇదంతా వ్యవహారం బాగా నడుస్తూ ఉన్నది, బయట చర్చ నడుస్తూ ఉన్నది, ఇవాళ సాయంత్రం అరెస్ట్ అయిపోతారు, లేట్ నైట్ దాకా విచారణ పేరుతో నుంచి కొంత ఎట్లా, ఎందుకంటే ఈ డే టైంలో చేస్తే కొంత కార్యకర్తలు అక్కడిక్కడ ఆవేశానికి లోన్ అవుతూ ఉంటారు, రోడ్ల మీదకి వస్తూ ఉంటారు, కొంత లేట్ నైట్ దాకా విచారణ పేరుతో నుంచి రాత్రి లిఫ్ట్ చేసేటువంటి అవకాశం కనపడతా ఉందని చెప్పి చర్చ నడుస్తూ ఉంది. నిజంగా ఆ అవకాశాలు కనపడతా ఉన్నాయి మరి? ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వైసీపీ వాళ్ళు ఇలానే శునకానందం పొందారు. వైసీపీ నాయకుడు జగన్ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ పచ్చ నాయకులందరూ కూడా ఇలాంటి సాడిస్టిక్ ప్రెజర్ని అనుభవించారు. కానీ వారు వీరిని జైల్లో పెట్టినప్పుడు వీరు ముఖ్యమంత్రి అయినారు, వీరు వారిని జైల్లో పెట్టినప్పుడు వారు ముఖ్యమంత్రి. అంటే ఇప్పుడు మీ కేటీఆర్ గారు కూడా నెక్స్ట్ అవ్వచ్చు. అంటే కేటీఆర్ అంటే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వచ్చు, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారులు రావచ్చు. వై నాట్? అంతే కదా. ప్రజలు ఎప్పుడు కూడా చూస్తారండి, ఎప్పుడు కూడా చూడండి, మనం ఎవరైనా బాగా ఇబ్బంది పడితే అయ్యో పాపం అట్లా పెడతారా అనే సమాజం మన తెలంగాణ సమాజం. కాబట్టి ఆ సింపతి కూడా ఉంటుంది. మీరు ఊర్లలో తిరుగుతూ ఉన్నారు, నేను చాలా చోట్ల చూస్తూ ఉంటా, విద్యార్థుల దగ్గరికి పోతూ ఉంటారు, అక్కడిక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరుగుతూ ఉంటారు. అంటే ఎట్లా అనిపిస్తుంది అన్న, ఇప్పుడు నిజంగా కేటీఆర్ అరెస్ట్ చేస్తున్నట్టు, ఆయన తప్పు చేసిన చర్చ జనం ఏమని చర్చించుకుంటున్నారు? ఈ కేసు గురించి, దీని గురించి ఏమైనా చర్చిస్తున్నారా, ఏమైనా మాట్లాడుతున్నారా? రెండు విషయాలు చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. అంటే ఫార్ములా ఈ రేస్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేదు, అదేదో రేస్ జరిగిందట కదా, అలా అయిందట కదా అనేది ఒకటి. కానీ ఈ ఫార్ములా ఈ రేస్ అంటే ఏందనేది హైదరాబాద్ ప్రజలకు, అర్బన్ క్రౌడ్ యూత్ అందరికీ తెలుసు. తెలిసినప్పుడు అవును ఆ ఫార్ములా ఈ రేస్ చేస్తే తప్పేంది, మరి దానివల్ల లాభం జరిగింది కదా, విదేశీ పెట్టుబడులు కూడా వచ్చినాయని చెప్తున్నారు కదా, మరి దాంట్లో ఇంత రచ్చన చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ అకౌంట్ నుంచి నేరుగా ఈవెంట్ ఆర్గనైజర్ పోయినప్పుడు వాళ్ళ అవినీతి ఎక్కడిది, అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే కావాలనే చేస్తాను అని చెప్పేసి అర్బన్ యూత్ ఎడ్యుకేటెడ్ ఈ ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చర్చ ఏంటంటే వాళ్ళకి ఈ రేసు ఏం అర్థం కావడం లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే
అయిన ఊకే రైతు బంధు గురించి, రుణమాఫీ గురించి, గురుకుల విద్యార్థుల గురించి ఈ ఊకే లొల్లి పెడతాను. ఈయన కొరకరానికి కొయ్యలాగా తయారైన వాళ్ళు కేటీఆర్ ఊకే అడుగడుగున అడ్డం పడతాడు కాబట్టి ఏదో ఒకటి కేసు పెట్టి లోపల ఎత్తే అయిపోతుంది, అందుకనే చేస్తుంది. లేకపోతే 50 కోట్లు పెద్ద లెక్క, దీనిలో పెద్ద ఇల్లు అవినీతి ఉన్నదని చెప్పేసి వీళ్ళు చేస్తానా అని చెప్పేసి గ్రామీణ ప్రాంతం ఆ స్థాయికి చేరింది ఆ చర్చ. ఇది 100% చేరింది, 100% చేరింది. అంటే ఊర్లలో ఎట్లుంటుంది డిసైడ్ ఎక్కడైతుంది అంటే మనము ఎన్నికల ప్రచారం సందర్భంలో కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే మీరేం ప్రచారం చేస్తూ ఉంటారు, మేము గ్రౌండ్లో ఉంటాం ప్రజలు ఉంటుంది. మీరు ఎన్ని ప్రచారాలు చేసినా, ఇక మనం చెప్పొచ్చు కొంచెం చెప్పకూడదు, డబ్బులు వంచినా, ఎన్ని రకరకాలు చేసినా మౌత్ టాక్ అనేది చాలా డేంజర్. అది మంచి వైపు నడిస్తే మంచి జరుగుతుంది, లేదు నెగిటివ్ వైపు చర్చ స్టార్ట్ అయిందంటే నెగిటివ్ రిజల్ట్ వచ్చేసే అవకాశం. అంటే నేను ఎందుకు ఇంత బలంగా చెప్తున్నా అంటే సంవత్సర కాలంలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అనే కాంగ్రెస్ పార్టీ ముందు ఎజెండాను పెట్టింది. ఓకే, కాంగ్రెస్ పెట్టిన ఎజెండా మీద బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మాట్లాడండి. బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి ఎజెండా మీదనే కాంగ్రెస్ ప్రజలకు సమాధానం చెప్పాల్సి వచ్చింది, స్పందించాల్సి వచ్చింది. అంటే వాట్ డస్ దట్ మీన్ అంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి వాదనతోనే ప్రజలు ఏకీభవిస్తున్నారు ఈ విషయంలో 100%. మీరు కూడా కొంత ఆగొచ్చు కదా, వాళ్ళకి ఇంకా పరిపాలన అనుభవం లేదు, ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందుకు మంత్రిగా చేసినటువంటి అనుభవం కూడా లేదు, ఆయనకు ఒక అవకాశం వచ్చింది. మీరు ఎందుకు ఒక సంవత్సర కాలం పాటు ఎందుకు ఆగబట్టలేకపోయారు? ఎందుకు రైతు బంధన్ రోడ్డు మీదకి వచ్చారు? ఎందుకు ఈ రకరకాల ఆందోళన పేర్లతో రోడ్డుకు వచ్చి ఆయన కొంత సఫకేషన్ అయినట్టుగా కనపడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మ లాంటిది, ఒక పేగుబంధం కలిగినటువంటి ఒక పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు ఇంట్లో కూర్చోరండి నాయకులు. ఇప్పుడు హైడ్రా విషయంలో పేద ప్రజలు ఇల్లు కూలుస్తామంటే మేము ఊరుకుంటామా? మూసీ పేరు చెప్పి మీరు మొత్తం మూసీ చుట్టూ ఉన్నటువంటి పేద ప్రజల ఇళ్ళని మొత్తం తొలగిస్తామంటే ఎట్లా ఊరుకుంటాం? గురుకుల విద్యార్థులు చిన్నారులు 1000 మంది ఆసుపత్రుల పాలై 50 మంది చనిపోతే మేము ఎందుకు ఊరుకుంటామండి? ప్రతిపక్షంగా ప్రజల పక్షాన కొట్లాడడానికి మాకు బాధ్యత ఉన్నది, మాకు హక్కు ఉంది. కాబట్టి ఆ హక్కులను మేము ఎట్లా మర్చిపోతాం? ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను మేము ఎట్లా విస్మరిస్తాం? కాబట్టి కొట్లాడదాం. కొట్లాడకపోతే ఏమైంది? మీరేమంటారు? మీరేం కొట్లాడతలేరు, మీ ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత మీరు చక్కగా నిర్వర్తిస్తలేరు, పాత్ర కూడా సరిగ్గా పోషిస్తలేరు అని మళ్ళీ మీరే మాట్లాడతారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఎస్ మీరు అన్నట్టు కరెక్టే, సంవత్సర కాలమే అయింది, ఇంకా చాలా సమయం ఉంది, మేము కూడా సమయం ఇవ్వాలి. కాబట్టి మొదటి 3 నెలలు 6 నెలలు ఏం మాట్లాడలే, చాలా తక్కువగా కేవలం మీడియా ముఖంగా మాత్రమే స్పందించాం. కానీ దాని తర్వాత మెల్లమెల్లగా ప్రజాక్షేత్రానికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయినా కూడా కొంతమంది ఏమంటారు, ఇంకా కేసీఆర్ గారు బయటికి రాలే. అవును, నేను అదే అడగబోతున్నా. ఇప్పుడు కేసీఆర్ గారు బయటికి అంటే కేసీఆర్ గారు ఒక రాష్ట్ర మంత్రిగా, స్పీకర్గా, దాని తర్వాత కేంద్ర మంత్రిగా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఉద్యమ నాయకుడిగా వారికి చాలా బాధ్యత ఉంటుంది, ఎంతో పరిణతితో వాళ్ళు వ్యవహరించాల్సి వస్తుంది. కాబట్టి వారు ఏమనుకున్నారు, ఒక 6 నెలలు సంవత్సరం మనం సమయం ఇవ్వాలా, దాని తర్వాత మాత్రమే మనం ప్రజాక్షేత్రంలో కొట్లాడాలనే ఉద్దేశంతో వారు కేవలం సూచనలు మాత్రమే చేస్తారు. వారు ఇప్పటికీ ఇంకా ప్రజాక్షేత్రం రాలే, దీన్నే తట్టుకోలేకపోతాను. ఇక వారు కనుక వస్తే ఇక సునామీ సృష్టించినట్టే అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఆ సునామీలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోక తప్పదు. అంటే మేమన్నది ఏంటంటే 6 నెలల, సంవత్సరమా, 2 నెలల అనేది కాదు. తెలంగాణ ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా ఆపద వచ్చినా కూడా ఆపద్ బాంధవులాగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది, నిక్కచ్చిగా నిలబడుతుంది. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని జైలు పంపినా ఈ విషయంలో రాజీ పడేటువంటి ప్రశ్నే లేదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో మా స్టూడియోకి వచ్చినందుకు. సో రాకేష్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు, ఈ కేసులు కానీ, ఈ వ్యవహారం కానీ ఇదంతా కేవలం కక్షపూరిత రాజకీయమే. ఈ కక్షపూరిత రాజకీయాల నుంచి 200% బీఆర్ఎస్ పార్టీ నిలబడి కలబడుతుంది, ప్రభుత్వంతో కొట్లాడుతుంది అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు బయటికి రావట్లేదని మాట్లాడుతూ ఉన్నారు కదా, ఆయనకు చాలా బాధ్యత ఉన్నది. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ఉద్యమ నాయకుడు, 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి నాయకుడు. కాబట్టి ఆచితూచి ఆయన అడుగు వేస్తూ ఉంటాడు. ఏమి చేసినా ఆయన మౌనం కూడా ప్రజల మంచి కోసమైనటువంటి విధంగా రాకేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.